నమస్తే, నేను మీ సతీష్. తాట తీయండి చెవిరెడ్డికి జడ్జి షాక్. ఏదైతే ఏపీ లిక్కర్ కుంభకోణం అటు రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేయడమే కాక దేశంలోనే సంచలనంగా మారినటువంటి ఒక కేసు. మరి ఈ కుంభకోణం కేసులో అరెస్ట్ అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొదటి నుంచి కూడా అత్యంత వివాదాస్పదంగానే వ్యవహరిస్తూ వస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటేనే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అందుకే జగన్మోహన్ రెడ్డి తెచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు. ఏదైతే కనుక ఇటీవల మనం చూసాం పొదిలి పర్యటన, జగన్మోహన్ రెడ్డి ఆ పొదిలి పర్యటన తర్వాత కూడా కొన్ని విషయాల్లో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యంత వివాదాస్పదంగా మారారు. ముఖ్యంగా ఏదైతే ఆ పొదిలి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు రాళ్ల దాడి, అటు పోలీసుల పైన మహిళల పైన కూడా రాళ్లు విసిరి పోలీసులకు కూడా గాయాలైనటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ క్రమంలో మరి పోలీసులు సహజంగానే రాళ్ల దాడులు చేయడం, ఇలాంటి అల్లరి మోకలు, లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డి బ్యాచ్లో ఆ గూండాలు వీళ్ళు ఉంటారుగా, అలాంటి వాళ్ళు ఉంటే సహజంగా ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే కనుక వాళ్ళందరికీ ఏది మర్డర్లు చేసిన వాళ్ళకు కూడా, అనంతబాబు లాంటి వాళ్ళకు కూడా పోలీసులే ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళు ఒక ఎస్కార్ట్ లాగా వాళ్ళని తీసుకెళ్తారు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. కూటమి ప్రభుత్వం వచ్చింది, ఏం చేస్తుంది? నారదీస్తుంది, తొక్కిపెట్టి నారదీస్తుంది. ఎవరైనా కూడా ఏదైతే నిబంధనలకు విరుద్ధంగానో, లేదంటే గనక ఈ రకంగా దాడులకి, లేదంటే గనక రాళ్ల దాడి ఇలాంటివి ఏమన్నా చేస్తా ఉంటే వాళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఈ రోజున పోలీసులు అదే చేశారు. పొదిలి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి వెళ్తా ఉంటే ఆయనకేమో ఒక రూట్ మ్యాప్ ఇచ్చారు. మేము ఫలానా రూట్లో వెళ్తాము అని చెప్పి పోలీసులు కూడా ఓకే అని చెప్పి అక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుందాం అనుకుంటే వీళ్ళు ఇంకో రూట్లో నుంచి వెళ్ళిపోయి అక్కడ కూడా పోలీసులు వస్తే పోలీసుల మీద రాళ్ల దాడి, అక్కడ మహిళలు ఏదో నిరసన తెలియజేస్తూ ఉంటే వాళ్ళ మీద చెప్పుల దాడి, రాళ్ల దాడి ఈ రకంగా చేశారు. ఆ చేసిన వాళ్ళు ఎవరు అని చెప్పి పోలీసులు మరి అక్కడ వీడియోలు, సీసీ కెమెరాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆ వీడియో ఆధారంగా ఎవరైతే గనక ఈ సైకో మూకలు, గూండా మూకలు ఉన్నాయో వాళ్ళలో కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళంతా కూడా ఈ వైసీపీ కార్యకర్తలు, వాళ్ళ క్యాడర్ అట. అలాంటి వాళ్ళని అదుపులోకి తీసుకుంటే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్న సిఐ మీద, అలాగే డిఎస్పీ మీద ఎంత అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఏ రకంగా అరిచి నీ సంగతి తేలుస్తా, ఇక్కడే కూర్చుని ధర్నా చేస్తా అంటూ ఏదో అత్యంత మరీ దారుణంగా, అరే ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి, మరి అలాంటి వ్యక్తి ఎంత హుందాగా ఉండాలి? రిమాండ్లో ఉన్న వాళ్ళని నేను వెళ్ళి కలుస్తా, వాళ్ళని మీరు రిమాండ్లోకి ఎలా తీసుకుంటారు, నేను తీసుకెళ్ళిపోతా అంటే అక్కడ ఉన్నటువంటి సిఐ ఆయన కూడా చాలా గట్టిగానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చి వెనక్కి పంపించినటువంటి పరిస్థితులు. ఆ సంఘటన జరిగినటువంటి కొద్ది రోజులకే అసలు వాస్తవానికి ఆ అంశంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అవుతారు అనుకున్నాం. కానీ సంచలనంగా మద్యం కుంభకోణం కేసు అనేటువంటిది రోజుకొక సంచలనమైనటువంటి మలుపులు తీసుకుంటా ఉంటే ఆ కుంభకోణంలో ఈయన పాత్ర ఉందని చెప్పి బయటపడి ఈయన కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే జైలుకి వెళ్ళిన తర్వాత ఈయన్ని మొదట ఏదైతే విచారణ కోసం అని చెప్పి కస్టడీలోకి తీసుకున్నారు సమయంలో కూడా అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి. ఏదైతే సిట్ అధికారులు ఈయనని ప్రశ్నిస్తూ ఉంటే మీ సంగతి తేలుస్తా, రేపొద్దున నాకు బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన తర్వాత సిట్ కార్యాలయం ముందే నేను ఒక ఇల్లు తీసుకుని కూర్చుంటా, మీరు ఎవరెవరైతే కనుక అధికారులు ఈరోజు నన్ను ఇబ్బంది పెడుతున్నారో మీ అందరి సంగతి తేలుస్తా అని చెప్పి విచారణలో నువ్వు ఈ కుంభకోణంలో నీ పాత్ర ఏమిటి, ఆ డబ్బులు ఏమైనాయి, ఇలాంటి వాటికి సమాధానాలు చెప్పాల్సింది పోయి ఈ సమాధానాలు ఏం చెప్పకుండా సిట్ అధికారులపైనే బెదిరింపులకు పాల్పడ్డం. ఇంకో వైపున పోలీసులు, సిట్ అధికారులు ఈయన్ని జైలు నుంచి కస్టడీలోకి తీసుకోవాలి అని అంటే ముందు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. అక్కడ మొత్తం ఆయనకి చెకప్ చేయించిన తర్వాత అప్పుడు వాళ్ళు అధికారులు ఏదైతే కనుక విచారణకు అని చెప్పి కార్యాలయానికి తీసుకెళ్తారు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జైల్లోంచి బయటకి తేవడం పోలీసులకి మాత్రం అదొక సంకటమైనటువంటి క్లిష్ట పరిస్థితిగా మారింది. అది వాళ్ళకి అసలు అదొక టాస్క్ అయిపోయింది. ఎందుకు అంటే జైల్లోంచి ఆయన్ని బయటకు తెస్తూ ఉంటే మీడియా వాళ్ళు సహజంగానే కస్టడీలోకి తీసుకుంటున్నారు, మళ్ళీ తర్వాత ఆయన్ని జైలు దగ్గర దింపుతున్నారు అన్నప్పుడు సహజంగానే మీడియా వాళ్ళు ఆయన ఎలా ఉన్నాడు ఏమిటి అని చెప్పి, అలాగే ఏమైనా మాట్లాడతాడేమో, ఏంటి విచారణలో ఏం చెప్పాడు, కస్టడీలో ఏం చెప్పాడు అని ఈయన ఏమైనా చెప్తాడేమో, వాళ్ళు ఏం అడిగారు అని చెప్పి వాళ్ళు మీడియా వాళ్ళు రికార్డ్ చేస్తూ ఉంటారు. జైల్లోంచి బయటకు వస్తూ ఉన్నాడు, వెళ్తూ ఉన్నాడు, ఆ విజువల్స్ అన్నవి తీస్తారు. అలా మీడియా వాళ్ళు కెమెరాలు కనిపించగానే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి పూనకం వచ్చినటువంటి వ్యక్తిలాగా వాళ్ళ ముందు ఎగిరేసేయడం, ఏ రకంగా మాట్లాడుతూ వచ్చాడో మనం విన్నాం. అసలు మా కుటుంబంలోనే ఎవరికి కూడా, అంటే నేనెక్కడ మద్యం కుంభకోణం చేయలేదు, మా కుటుంబంలో ఇద్దరు ఈ మద్యానికే బలయ్యారు, ఇదంతా కూడా నా మీద పెట్టినటువంటి తప్పుడు కేసులు, అక్రమంగా నన్ను అరెస్ట్ చేశారు, అసలు మద్యం జోలికి వెళ్ళొద్దని చెప్పి మా అమ్మ చెప్పింది, మా అమ్మ కొట్టేశాను, నేనేదో వేద పాఠశాల నడుపుకునేవాడిని, నన్నే అరెస్ట్ చేశారు వీళ్ళు అని చెప్పేసి పోలీసుల మీద
పోలీసుల గురించి ఆ మీడియాలో వినిపించేలాగా గట్టి గట్టిగా అరవటం, ఇంకోవైపున పోలీసుల్ని వీళ్ళు నన్ను కావాలని చెప్పి హింసిస్తూ ఉన్నారు, వీళ్ళ సంగతి తేలుస్తాను, పోలీసులు నాశనం అయిపోతారు, పైన దేవుడు అనేవాడు ఉన్నాడు, అన్నీ చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి పోలీసుల మీద పిల్లి శాపనార్థాలు పెట్టడం. జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు, హాస్పిటల్ దగ్గర నుంచి మళ్ళీ వాహనంలో ఎక్కించేటప్పుడు, కస్టడీకి అని తీసుకెళ్ళినప్పుడు ఆ సిట్టు కార్యాలయం దగ్గర, కస్టడీ అయిపోయాక ఆయన తీసుకొచ్చేటప్పుడు ప్రతి చోట అరవటం, గగ్గోలు పెట్టడం, గోల చేయటం, పోలీసులపైన బెదిరింపులకు పాల్పడడం, ఇంకోవైపునేమో పిల్లి శాపనార్థాలు పెట్టడం. ఇలా చేస్తూ 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 ఏమైపోయిందంటే ఆఖరికి పోలీసులకు కూడా ఒక విసుగెక్కిపోయి ఉన్నారు. సిట్ అధికారులు కూడా ఈయన్ని కస్టడీలోకి తీసుకోవాలన్నా, ఈయన్ని పోలీస్ స్టేషన్లోకి తీసుకురావాలన్నా, ఈయన్ని హాస్పిటల్లోకి తీసుకెళ్లాలన్నా కూడా వాళ్ళకి చిరాకు వచ్చేసినటువంటి పరిస్థితులు. ఇవన్నీ ఒకవైపునైతే ఇక రిమాండ్, ఈయనకి ఎక్కడా రిలీఫ్ అయితే దొరకట్లేదు. మొదట ముందస్తు బెయిల్ కావాలని చెప్పేసి అని కోరాడు. న్యాయస్థానం ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ కావాలని చెప్పేసి అని కోరాడు. ఆ మధ్యంతర బెయిల్ కూడా ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. అయితే ఈ బెయిల్ పిటిషన్లు కొట్టివేస్తున్న సమయంలో ఈయన మరి రిమాండ్ ఎప్పుడైతే కనుక ముగుస్తుందో, ఫర్ సపోజ్ రిమాండ్ అనేది 14 రోజులకి ఇస్తారు. 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు రిమాండ్ని ఇచ్చారు అనుకోండి. 14వ తారీఖున సిట్ అధికారులు ఏం చేస్తారు, మరి ఈ కేసులో ఆయన నిందితుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన రిమాండ్ పూర్తవుతుంది కాబట్టి 14వ తారీఖున ఆయన తీసుకెళ్లి కోర్టులో హాజరుపరచాలి. అది కూడా పోలీసులకి తలనొప్పిగానే మారుతూ ఉంది. ఎందుకంటే ఈయన జైలు నుంచి బయటకి తేవాలంటేనే ఆ అరుపులు, ఆ గోల, ఆ పిల్లి శాపనార్థాలు, పైన దేవుడున్నాడు, అన్నీ చూస్తున్నాడు, మీరు నాశనం అయిపోతారు, ఎందుకు అంత గగ్గోలు పెట్టడం దేనికి? ఈ రోజున సిట్ అధికారులు మీ పాత్ర కూడా నిగ్గు తేలుస్తూ ఉన్నారు కదా. డబ్బులు నెల్లూరు జిల్లాకి 540 కోట్లు పంపింది మీరే కదా. మరి ఆ విషయాలన్నీ ఈ రోజున బయటకు వచ్చినాయి, సాక్ష్యాధారాలతో సహా అన్నీ దొరుకుతూ ఉన్నాయి. తొడా వాహనాల్లోనే డబ్బులు తరలించారు కదా హైదరాబాద్ నుంచి విజయవాడకి, అలాగే ఆ 6 జిల్లాలు ఏవైతే కనుక మీకు అప్పచెప్పారో వాటి పాత్ర అంతా ఎస్టాబ్లిష్ అవుతా ఉంది. అయితే నిజాలు బయటపడతా ఉంటే ఈయనేమో గగ్గోలు పెడతా ఉన్నాడు. ఇంకోవైపున ఎక్కడ ఎప్పటికప్పుడు తనకి రిలీఫ్ వస్తుంది, బెయిల్ దక్కుతుంది, బెయిల్ తోటి బయటకు వచ్చేస్తాను అని చెప్పేసి ఆయన భావిస్తూ ఉంటే కోర్టులేమో ఒకవైపున బెయిల్ పిటిషన్ని తిరస్కరిస్తూ ఉన్నాయి. ఇంకోవైపున 14 రోజులు రిమాండ్, 14 రోజులు, మళ్ళీ ఇంకో 14 రోజులు, ఆ 14 రోజులు అయ్యాక మళ్ళీ ఇంకో 14 రోజులు, ఇలాగ రిమాండ్లు పొడిగింపులు జరుగుతూ ఉన్నాయి. దీంతో ఇంకెంతకాలం జైల్లో ఉంటాం, ఈ అసహనం పెరిగిపోతూ ఉంది. ఇంకోవైపున ఈయనని అరెస్ట్ చేశారు. ఈయనతో పాటుగా ఇందులో భాగస్వాములు అయినటువంటి ఈయన డ్రైవరు, అలాగే ఈయన పిఏ, వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేస్తే ఈయనేమో విజయవాడ జైల్లో పెట్టారు, వాళ్ళనేమో గుంటూరు జైల్లో పెట్టారట. దానికి కూడా పోలీసుల పైన అరుపులే. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి మీరు తీసుకెళ్లి గుంటూరులో ఎట్లా పెడతారు, ఇవంతా కూడా మీరు కావాలని చేస్తున్నారు, ఇదంతా కూడా కుట్ర, పైన దేవుడు ఉన్నాడు, మీరు నాశనం అయిపోతారు. ప్రతిదానికి బెదిరింపులు, పిల్లి శాపనార్థాలు, సిట్టు కార్యాలయం ముందే నేను ఇల్లు తీసుకుంటా, మీ ఒక్కొక్కళ్ళ సంగతి తేలుస్తా, ఈ రకమైనటువంటి వ్యవహారాలతోటి పోలీసులకు కూడా విసిగెక్కిపోయింది. ఇక ఈ క్రమంలోనే తాజాగా ఆయన మరొక బెయిల్ పిటిషన్ వేశాడు కోర్టులో. అదేమిటి అంటే, నాకు వెన్నునొప్పి వస్తుంది. అసలు ఈ వైసీపీ నాయకులందరికీ కూడా భలే వస్తాయి, అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు హాస్పిటల్కి వెళ్ళినట్టు కనిపించరు. అదేమిటో ఇలా అరెస్ట్ అయినప్పుడు మాత్రం వల్లభనేని వంశీకి ఆరోగ్యం బాగోదు, ఆయనకి టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అంటారు, మిథున్ రెడ్డికి మందు బెళ్ళలు కట్ట, ఆయన ఇంటి భోజనం అంట. ఇప్పుడు ఈయనకు వెన్నునొప్పి వస్తుంది, ట్రీట్మెంట్ తీసుకోవడానికి మెడికల్ గ్రౌండ్స్ పైన నాకు బెయిల్ ఇవ్వండి అంటూ ఇంకో పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ వేసినప్పుడు విచారణకు వచ్చింది. విచారణకు వచ్చినప్పుడు సహజంగానే మరి ఇన్ని కోర్టుకు తీసుకెళ్ళాలి కదా. ఆ క్రమంలో పోలీసులు ఆ జడ్జి గారి దగ్గర ఒక విన్నవించుకున్నారట. అదేమిటి అంటే, అయ్యా మీకు నమస్కరిస్తాం, మీరు దయచేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జైలు నుంచి బయటకి తీసుకొచ్చి మీ ఎదుట హాజరుపరిచేటువంటి పరిస్థితులు కాకుండా ఆయన్ని కుదిరితే మీరు ఏదైతే కనుక ఈ వీడియో కాన్ఫరెన్స్ ఇవి ఉంటాయి కదా, వాటిలో వెబ్ విధానంలో మీరు విచారణ జరపండి. ఎందుకంటే ఈయన్ని బయటకి తేవాలంటేనే మాకు తలనొప్పిగా తయారవుతా ఉన్నాడు ఈయన. ఎక్కడికక్కడ మా మీదే బెదిరింపులకు పాల్పడతాడు. మీడియా వాళ్ళ కెమెరాలు కనిపిస్తే చాలు ఈ పిల్లి శాపనార్థాలు పెట్టడాలు, అరవటాలు, గగ్గోలు పెట్టడాలు, ఆఖరికి ఏడ్ చేయటాలు, ఇవన్నీ మేము తట్టుకోలేకపోతున్నాం, ఇవన్నీ మేము భరించలేకపోతున్నాం. మాకు కూడా ఓర్పుకి సహనానికి ఒక హద్దు అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈయన్ని మీ దగ్గరికి తీసుకొచ్చి కోర్టుకు తీసుకురావడం, తీసుకెళ్లడం ఇవంతా కూడా ఒక టాస్క్ లాగా తయారై మాకు తలనొప్పిగా మారుతా ఉంది. కాబట్టి అలాంటి విధానంలో కాకుండా మీరు వెబ్ ద్వారా ఆయన్ని విచారణ జరపండి అని చెప్పేసానంటే, జడ్జి గారు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహార శైలి పైన, ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన
చాలా సీరియస్ అయ్యారట, అసహనాన్ని వ్యక్తం చేశారట. అసలు ఒకానొక ఇదిలో అయితే గనక వాళ్ళు అన్నారులేదు తెలియదు కానీ ఇది వచ్చినటువంటి కథనాల ప్రకారంగా బయట ఏదైతే ప్రచారం జరుగుతుందో దాని ప్రకారంగా చెప్తా ఉన్నాను. ఏదో జడ్జి గారు అన్నారనో కోర్టులో ఇలా జరిగిందనో కాదు, కానీ పోలీసులు వాళ్ళు చెప్పినటువంటి అక్కడ జరిగిన పరిస్థితుల్ని వివరించినటువంటి అంశాన్ని పరిగణించినటువంటి జడ్జి గారు కూడా ఒకంత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీరు పైన అసహనం వ్యక్తం చేసి ఇంకోసారి కనుక ఇలాంటివి చేస్తే తాట తీసేయండి అని చెప్పేసి జడ్జి గారు కూడా సీరియస్ అయ్యారట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు పైన. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఎవిడెన్షియల్ గా ఉన్నాయి కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడినటువంటివి ఆ అరుపులు, ఆ పిల్లి శాపనార్థాలు, ఆ బెదిరింపులు అన్ని మీడియాల్లో కూడా వచ్చినాయి. వీడియోలు అన్ని కూడా ప్రతి మీడియా ఛానల్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఆ వీడియోలు ఉన్నాయి. వాటినే తీసుకెళ్లి జడ్జి గారు ముందు పెట్టారంట. ఈయన్ని బయటకి తేవాలంటేనే మాకు తలనొప్పి అయిపోతుంది, ఏమన్నా కస్టడీకి తీసుకుని విచారణ చేద్దామంటే ఆ కస్టడీలో మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నాడు, బయటకు వచ్చిన తర్వాత ఏమో శాపనార్థాలు పెడతా ఉన్నాడు, మీడియా కనిపిస్తే చాలు మా మీద ఎగబడిపోతా ఉన్నాడు, అరుస్తాడు, ఎందుకు అరుస్తాడో తెలియదు, పెద్ద పెద్ద కేకలు పెడతాడు, రంకెలేస్తా ఉన్నాడు. ఈ తీరుతోటి ఒక వ్యక్తిని మేము హ్యాండిల్ చేయాలంటేనే అసలు మాకు విసిగెక్కిపోయేటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈయన్ని మేము బయటకు తీసుకురాకుండా ఉండే విధానం ఏదో ఒకటి చూసి ఆ విధానంలో ఆయన విచారణ చేయండి అంటే ఖచ్చితంగా మరి ఎవరైనా కూడా ఇబ్బందులు పెడతా ఉన్నారు అంటే చూస్తున్న వాళ్ళు అవతల వాళ్ళు ఎంజాయ్ చేయరు కదా. అందులోనూ న్యాయమూర్తులు మరి ఆ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు పరిస్థితులు చూసి ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. మరి ఆ క్రమంలో ఆ జడ్జి గారు కూడా రియాక్ట్ అయ్యి ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను. అయ్యారా లేదా అన్నది మాత్రం అయ్యారు అని నేను చెప్పట్ల. కాకపోతే పోలీసులు మరి ఆ ఆధారాలన్నీ చూపించిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరుతోటి విస్తుపోయినటువంటి ఆ న్యాయమూర్తి కూడా తాట తీసేయండి ఇంకోసారి ఈ రకంగా చేస్తే మాత్రం అంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందే చెప్పారట. అప్పటి వరకు ముందస్తు ఏదైతే గనక మెడికల్ గ్రౌండ్స్ పైన ఆయనకి బెయిల్ వస్తుంది అని చెప్పేసి ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి చెవిరెడ్డికి మరి జడ్జి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా ఒక ఊహించని షాక్గా పరిణమించి ఆయనకి బెయిల్ ఇవ్వకపోగా ఆయన రిమాండ్ని మళ్ళీ పొడిగించేటువంటి పరిస్థితులు అయితే గనక ఆ కోర్టులో చోటు చేసుకున్నాయి. ఈ ఉదంతం జడ్జి గారు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, లేదంటే గనక ఆ బెయిల్ నిరాకరించినటువంటి విధానం మాత్రం ఈ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒక ఊహించని షాక్గానే పరిణమించింది అని చెప్పేసి అటు న్యాయ నిపుణులు కావచ్చు, ఇటు రాజకీయ పరిశీలకులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.